ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మెడిటేటర్సే. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఈరోజే నేను ధ్యానానికి వచ్చాను అన్నవాళ్ళు, ఇంతవరకు ధ్యానం చేయకుండా ఈరోజే నేను ధ్యానం ఫస్ట్ టైం వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అచ్చా, ఒకసారి ఆ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. వెల్కమ్ అమ్మ. మెడిటేషన్కి మనం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మనం వెల్కమ్ చెప్పాలి. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్ బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అని రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం. మెడిటేషన్కి ముందు, మెడిటేషన్కి తర్వాత మనలో వచ్చేటువంటి ఇంప్రూవ్మెంట్ని ఒక మాటలో చెప్పాలి అంటే ఏం తేడా వస్తుంది అంటే అవేర్నెస్. బిఫోర్ మెడిటేషన్కి, ఆఫ్టర్ మెడిటేషన్కి మన అవేర్నెస్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బిఫోర్ మెడిటేషన్ మనం అనుకుంటాం ఇది కరెక్ట్ కాదు. ఆఫ్టర్ మెడిటేషన్ మనం రియలైజ్ అవుతాం, ఓ ఇదా ట్రూత్. ఎన్నో సత్యాలని మనం తెలుసుకుంటాం మన ఎరుక ద్వారా. ఆ ఎరుక అన్నది ధ్యానం ద్వారా వస్తుంది. సో ఈరోజు మళ్ళీ ఒకసారి మనం మెడిటేషన్ చేసే ముందు మెడిటేషన్ గురించి తెలుసుకుని కాసేపు మెడిటేషన్ చేద్దాం. దాని తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. ఓకే. సో ఈ ధ్యానం అన్నటువంటి ఈ యొక్క పద్ధతిని మనకు బోధించిన వారు గౌతమ బుద్ధుడు. సో దీన్ని పాళీ భాషలో ఆనాపానసతి అని చెప్పేవారు. ఆనా అంటే మనం లోనికి తీసుకునేటువంటి శ్వాస, అపాన అంటే మనం బయటికి వదిలేటువంటి శ్వాస, ఇన్ బ్రెత్, అవుట్ బ్రెత్. సతి అంటే ఈ రెండింటితో కూడుకొని ఉండడం. ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్, ఈ రెండింటితో కూడుకొని ఉండటం. ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనించడం మొదలు పెడతామో, ఈ శ్వాస ప్రతి మనిషికి నిమిషానికి 18 సార్లు జరుగుతుంది, 18 టైమ్స్ జరుగుతుంది. ఈ శ్వాసను గమనించడం మొదలు పెడితే ఒక గంట తర్వాత మనం కనుక అబ్జర్వ్ చేస్తే శ్వాసల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఉదాహరణకు 18 సార్లు జరిగే శ్వాస 9 సార్లు మాత్రమే జరుగుతుంది. కొంతమందికి బాగా సీనియర్ మెడిటేటర్స్కి ఇంకా చాలా తక్కువగా జరుగుతుంది. ఓకే. ఈ శ్వాస అన్నది ఏం చేస్తుందంటే మన యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఈ శ్వాస మన అంతర్ ప్రపంచానికి మనల్ని కనెక్ట్ చేస్తుంది. శ్వాస అన్నది ఒక బ్రిడ్జ్ లాంటిది అన్నమాట. ఇప్పుడు నేను కళ్ళు తెరిచి నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఓకే. అంటే నా శ్వాస ఈ భౌతిక ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ కళ్ళు తెరిచినప్పుడు త్రూ మన బ్రెత్ మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలాగైతే చూస్తున్నామో, కళ్ళు మూసుకున్నప్పుడు మన అంతర్ ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇదే శ్వాస. ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. సో 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఏ ధ్యాన పద్ధతిని అయితే బోధించారో, పత్రి సర్ మళ్ళీ ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి సింపుల్ ఫార్ములాతో దీన్ని ఆయన అందరికీ పరిచయం చేశారు. సో నేను 8th క్లాస్ చదివేటప్పుడు పత్రి సార్ మా స్కూల్కి రావడం జరిగింది. ఆయన అక్కడ వచ్చి అందరికీ మెడిటేషన్ టీచ్ చేశారు, స్టూడెంట్స్ అందరికీ. అందులో నేను ఒక స్టూడెంట్ని. అలా కనెక్ట్ అయ్యాను పత్రి సార్తో. ఆ జర్నీ నా లోపల ఉన్న ఎన్నో ప్రశ్నలకి నేను సమాధానాలు తెలుసుకొని, దీని మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి, దీని మీద ఎంతో సాధన చేసి, నేను ఏ జ్ఞానాన్ని అయితే నేను పొందానో అదే అందరికీ తెలియజేస్తూ వచ్చాను. నా ప్యాషన్ అది. ఈ ధ్యానం అనేది మనం 3 పాయింట్స్లో చెప్పుకుంటాం. ఫస్ట్ది ఏంటంటే హాయిగా కూర్చోవాలి. అంటే ఈ శరీరానికి ఏ ఇబ్బంది కలగకుండా హాయిగా కూర్చోవాలి. మనం ఈ శరీరాన్ని మర్చిపోయేలాగా ఉండాలి. ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. కొంతమందికి ఇలా ఆనుకోవడం కంఫర్ట్ అనుకోండి, ఆనుకోవాలి. ఓకే. లేదు మేము హాయిగా ఇలా కూర్చుంటే మాకు కంఫర్ట్ ఉంటుందంటే ఇలా కూర్చోవచ్చు. ఎలాగైనా సరే కంఫర్ట్గా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. అంటే ధ్యానంలో ఫస్ట్ స్థిర సుఖ ఆసనం అని చెప్తారు. అంటే మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శరీరం మనకు మళ్ళీ గుర్తు రాకూడదు. కంఫర్టబుల్ పోస్చర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవడం, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు కూర్చున్నారు. ఇక్కడ బై డిఫాల్ట్ కాళ్ళు 2 క్రాస్ అయ్యే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైర్లో కూర్చున్నారు అనుకోండి, ఒక కాలు మీద ఇంకొక కాలు వేసుకొని కూర్చుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫింగర్ టిప్స్ నుంచి ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వేళ్ళలో వేలు పెట్టినప్పుడు 10% ఎనర్జీ సేవ్ అవుతుంది చేతుల ద్వారా. కాళ్ళ వ్రేళ్ళ ద్వారా
10% ఎనర్జీ సేవ్ అవుతుంది కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవడం ద్వారా. కళ్ళు రెండు మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. టోటల్ 100% ఎనర్జీ మన లోపలే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. వేళ్ళలో వేలు పెట్టుకోవడం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవడం, కళ్ళు రెండు మూసుకోవడం. దీన్ని ఏమంటాము? స్థిర సుఖ ఆసనం. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. మీకు చైర్లో కంఫర్ట్ ఉంటే చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కంఫర్ట్ అంటే సోఫాలో కూర్చోవచ్చు, కింద కంఫర్ట్ అంటే కింద కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చుంటున్నాము, ఎలా కూర్చుంటున్నాము అన్నది ఇక్కడ పాయింటే కాదు. కంఫర్ట్గా ఉందా లేదా అన్నదే పాయింట్. దీన్నే చాలామంది ధ్యానం అనుకుంటారు. ఇది ధ్యానం కాదు, ఇది ఆసనం. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్. ఇలా కూర్చున్న తర్వాత మన సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసని గమనిస్తాం. లైక్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడేటప్పుడు నా శ్వాసను నేనేం పీల్చుకోవట్లేదు. ఇట్లా పీల్చుకొని మీతో మాట్లాడుతూ మళ్ళీ నేనేం వదలట్లేదు. శ్వాస తానంతట తానుగా జరుగుతోంది, అప్రయత్నంగా జరుగుతోంది. సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనిస్తాం. ఇది సెకండ్ పాయింట్. ఓకే, ఈ సెకండ్ పాయింట్లోనే అందరికీ చాలా డౌట్స్ వస్తాయి. కరెక్టేనండి, ఇలా గమనిస్తున్నాము, మరి ఆలోచనలు వస్తున్నాయి కదండి అంటారు. ఖచ్చితంగా వస్తాయి ఆలోచనలు. ఒక 40 days మనం కంటిన్యూస్గా మెడిటేషన్ చేసామనుకోండి, థాట్లెస్ స్టేట్ని మనం పొందుతాం. అంటే ఆలోచనలు లేని స్థితిని మనం పొందుతాం. బట్ రెగ్యులర్గా చేయాలి ప్రాక్టీస్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకానొక స్థితిలో మనం థాట్లెస్ స్టేట్ని పొందుతాం. ఎప్పుడైతే మనం థాట్లెస్ స్టేట్ని పొందుతామో, ఆలోచనలు లేని స్థితిని మనం పొందుతామో, అప్పుడు మన లోపలికి ప్రాణమయ శక్తి, ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ, దాన్ని విశ్వశక్తి అంటారు, మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మనందరికీ శక్తి వస్తుంది కదా, పనులు చేయడానికి కావాల్సిన శక్తి ఎలా వస్తుంది మనకి? మనకి ఫుడ్ ద్వారా వస్తుంది. ఓకే, ఇంకా మనకు శక్తి ఎలా వస్తుంది? సన్, వాటర్. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఫుడ్ ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది, మనం డే టు డే మన వర్క్స్ చేయడానికని. సో మనకు ఫుడ్ ద్వారా వచ్చే శక్తి చాలా తక్కువ. యాక్చువల్గా మనం అందరం చేసే పనులన్నీ మనకు వచ్చే శక్తి త్రూ నిద్ర ద్వారా వస్తుంది. ఫుడ్ లేకుండా మనిషి ఉండగలడు కొన్నాళ్ళు, కానీ నిద్ర లేకుండా ఉండలేడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నిద్ర అనేది కూడా ఒక ధ్యానమే, కానీ అక్కడ ఎరుక లేదంతే. కానీ ధ్యానంలో చాలా ఎరుక ఉంటుంది. మనం నిద్రపోతాం, మనకు స్పృహ కూడా ఉండదు, ఒకసారి పిలిస్తే కూడా మనకు వినపడదు, చాలా గాఢ నిద్రలో ఉంటాం. కానీ ధ్యానంలో ప్రతి శ్వాస మన ఎరుకతోనే జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఎరుకతో మనం ఎనర్జీని తీసుకుంటాం. కాబట్టి 1 గంట ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోతే ఎంత శక్తి అయితే వస్తుందో అంత శక్తి మనకు ధ్యానంలో వస్తుందని చెప్తారు. ఎందుకంటే కంప్లీట్ అవేర్నెస్తో ఉంటుంది జర్నీ అంతా. దిస్ ఈజ్ థర్డ్ పాయింట్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్లోకి మళ్ళీ అగైన్ మనం సెకండ్ పాయింట్లోకి వద్దాం. ప్రాసెస్ అంతా సెకండ్ పాయింట్లోనే జరుగుతుంది. సార్ ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, కరెక్ట్, ఖచ్చితంగా వస్తాయి. బట్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం థాట్లెస్ స్టేట్కి వచ్చేస్తాం. దానికి ప్రాక్టీస్ అవసరం అవుతుంది. తర్వాత చాలామంది శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి గంటసేపు కూర్చున్నారనుకోండి, గంటసేపు శ్వాసనే అబ్జర్వ్ చేస్తుంటారు. ఓకే, అట్లా చేయకూడదు. శ్వాస అన్నది ఎంతవరకు అంటే మనం థాట్లెస్ స్టేట్కి రావడానికి ఈ శ్వాసను మనం ఉపయోగించుకుంటాం. దాని తర్వాత మన లోపల ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మన అంతర ప్రపంచంలో ఎన్నో రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. శరీరం తేలిక అవుతుంటుంది, శరీరం బరువు అవుతూ ఉంటుంది, తల మీద ఏదో చాలా పెద్ద బరువు తీసుకొచ్చి పెట్టినట్లుంటుంది. తర్వాత మనం ఇలా కూర్చొని ఉంటాం, కానీ లోపల ఏదో ఊగుతున్నట్లు అనిపిస్తుంటుంది, కలర్స్ కనిపిస్తుంటాయి, శరీరం అంతా నొప్పులు వస్తూ ఉంటాయి, బాడీ. సో ఇటువంటి అనుభవాలు ఏవైనా కలిగినప్పుడు ఆ అనుభవాలను గమనించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవాలన్నీ కూడా క్రమక్రమంగా మారుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. మనం ఏ అనుభవాలనైతే మనం పొందాలో ఆ అనుభవాల్ని మనం పొందుతుంటాం ధ్యానంలో. మనకు అవసరమైన అనుభవాలే వస్తాయి, అనవసరమైన అనుభవాలు ఎప్పుడూ రావు. చాలామంది ధ్యానంలో ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉంటారు. ధ్యానంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా భయపడకూడదు. అది ఏదైనా మన గ్రోత్కి ఉపయోగపడే అనుభవాలే వస్తాయి. దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం, ఓకేనా? ధ్యానం గురించి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాసెస్ చేసే ముందు ఒకసారి మనం ఎనీ డౌట్స్?
మళ్ళీ ఫోకస్ చేయడమే. మనం ఏదైనా ఫస్ట్ ఇనిషియల్గా మనం ప్రాక్టీస్ చేసి చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు కూడా మనకు ఫస్ట్ సైకిల్ తొక్కడానికి మనం ట్రై చేస్తుంటాం, కింద పడుతుంటాం. బట్ ఒకనొక టైంకి మనకు పట్టు వచ్చేస్తుంది. సేమ్ లైక్ దట్. ఏదైనా ఆబ్జెక్ట్ అని ఫోకస్ పెట్టుకొని దాని మీదే. నో ఆబ్జెక్ట్, ఇక్కడ బ్రెత్తే. ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కడ ఏ పాయింట్ మీరు మిస్ అయినా ప్రాసెస్ జరగదు. ఎప్పటి వరకు మన మైండ్ ఎంటీ అయ్యే వరకు మాత్రమే అది. ఈ మైండ్ ఎంటీ అయిన మరుక్షణం మీ లోపల మీ యొక్క ఇన్నర్ వరల్డ్లో ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శరీరం తేలికైనట్లు అనిపించడం, బరువు అయినట్లు అనిపించడం, ఇట్లా ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు వచ్చినప్పుడు ఆ అనుభవాలను మనం గమనించాలి. శ్వాస మీదకు రాకూడదు. మళ్ళీ శ్వాస మీదకి ఎప్పుడు రావాలి? ఏవైనా ఎక్స్టర్నల్గా మళ్ళీ ఏదైనా థాట్స్ మనల్ని డిస్టర్బ్ చేసినప్పుడు మనం బ్రెత్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. సార్ అంటే ఇప్పుడు అలాగే ఇనిషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళకి తిన్నట్లెక్కిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా లేచాలనిపిస్తుంది. అందుకే మేడం మీరు పైన కూర్చోవాలి. ఇప్పుడు అందుకే కంఫర్టబుల్ పోస్చర్ అని చెప్పాం ఫస్టే. కింద కూర్చోకూడదు అప్పుడు. ఎందుకంటే ఆ ప్రాసెస్ జరుగుతుంది, ఖచ్చితంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం కంఫర్టబుల్గా ఎక్కువసేపు కూర్చోవడానికి ఎక్కడ కూర్చుంటే కంఫర్టబుల్ అక్కడ కూర్చొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కింద కూర్చోవచ్చు. ఇప్పుడు తిమ్మిరలు ఎక్కాయనుకోండి, ఆ ప్రాసెస్ నుంచి మీరు డీవేట్ అయ్యి మళ్ళీ మీరు మీ ఫోకస్ అంతా మళ్ళీ మీ బాడీ మీదకే వచ్చేస్తుంది. అట్లా అందుకే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 స్థిర సుఖ ఆసనం. ఈ శరీరాన్ని మర్చిపోవాలి మనం. దెన్ మనం మైండ్ జోలికి వెళ్ళచ్చు. సెకండ్ పాయింట్లో మనం మైండ్ని ఎంప్టీ చేస్తాం. అప్పుడు కావాల్సిన ప్రాణశక్తి ఇతోధికంగా వస్తుంది. ఆ ప్రాణశక్తి వల్ల మనలో అవేర్నెస్ పెరుగుతుంది. ఈ అవేర్నెస్ అనేది మనల్ని ఎప్పుడు హయ్యర్ స్టేట్లో ఉంచుతుంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంచుతుంది, హయ్యర్ వైబ్రేషన్లో ఉంచుతుంది. ఎస్ సార్. మెడిటేషన్ చేసినప్పుడు మనం సోఫాలో అట్లా కూర్చున్నప్పుడు సో స్పైన్ స్ట్రేట్ ఉంటుంది. జనరల్లీ ఎనీ మెడిటేషన్ దే సే దట్ స్పైన్ ఎప్పుడు స్ట్రేట్ కూర్చోవాలి. సో మనము సుఖాసనం కూర్చున్నప్పుడు నేను ఇట్లా కూర్చుంటాను, అదర్వైజ్ రిలాక్స్ అయినప్పుడు స్పైన్ విల్ నాట్ బి స్ట్రేట్. ఎస్ సార్. స్పైన్ స్ట్రేట్ ఉండాలా అవసరం లేదు. జనరల్లీ అదర్ మెడిటేషన్ దే విల్ సే లైక్ సద్గురు ఏదైనా సో ఎప్పుడైనా మెడిటేషన్ స్ట్రేట్ ఉండాలంటారు. అండ్ ఈవెన్ హ్యాండ్స్ కూడా దే విల్ సే వి హావ్ టు కీప్ ఇట్ లైక్ దిస్. అంటే మీరేమో ఇట్లా అన్నారు, బట్ అదర్ మెడిటేషన్ దే విల్ సే టు కీప్ ఇట్ చిన్ముద్రాసనం. యా అట్లా అన్నారు. సో క్వశ్చన్స్ ఎస్. యా ధ్యానాలు 108 రకాల ధ్యానాలు ఉన్నాయి. 108 మెథడ్స్ ఉన్నాయి. రజనీష్ గారు ఒక పుస్తకం రాశారు మెడిటేషన్ అని. దాంట్లో 108 మెథడ్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకటి చెప్తారు ఆయన, దిస్ ఈజ్ సింపుల్ ప్రాసెస్ అని చెప్పేస్తారు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అందరూ చేయగలిగే పద్ధతి ఈజియెస్ట్ మెథడు ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఇప్పుడు మీరు స్ట్రైట్గా కూర్చోగలరు అనుకోండి, 1 గంట సేపు ఏ ఇబ్బంది లేకోకుండా కూర్చోండి, దట్స్ ఫైన్. కూర్చోలేరు అనుకోండి, మామూలుగా కూర్చోండి. ఎటొచ్చి మన మెడిటేషన్ జరుగుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. మనం స్ట్రైట్ కూర్చున్నామా, స్ట్రైట్ కూర్చోలేదా, చిన్ముద్ర వాడామా, వ్రేళ్ళలో వ్రేళ్ళుంచామా, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అంతే ఇవి. బట్ ప్రాసెస్ అన్నింటి యొక్క లక్ష్యం మాత్రం ఒకటే, మనకేది కంఫర్టబుల్ అన్నది ఇంపార్టెంట్. అల్టిమేట్ పర్పస్ అవేర్నెస్ అంటే ఎరుక మేడం. ఎరుక ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా మనకు తెలుస్తూ ఉంటాయి, నేర్చుకుంటుంటాం. మెడిటేషన్ ద్వారా ఫస్ట్ మనలో అవేర్నెస్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ అవేర్నెస్ చెప్తుందనమాట మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతిదీ టీచ్ చేస్తూ ఉంటుంది అవేర్నెస్. మన లోపల ఒక టీచర్ బయటకు వచ్చేస్తాడనమాట. మనం ఏదైనా చేస్తుంటాం, వెంటనే లోపల నుంచి ఇది మనం చేస్తున్నాం కరెక్టా కాదని మనకే ఒక క్వశ్చన్ పడుతుంది. సో ధ్యానం వేరు, రిమైన్ అంటే చాలామంది ధ్యానం చేసేటప్పుడు దేవుడిని తలుచుకోవడము, లేకపోతే నామస్మరణ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన,
ధ్యానకోటి సమోలయ